ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఈ చీర మీకు ఇష్టమైన కలర్. ఈ మల్లెపూలు మన పెరట్లోనే పూసినవి. ఈరోజు ఇంకో విషయం జరిగింది, అది చెప్పనా? అత్తయ్యతో ఒక పెద్ద బిజినెస్ డీల్ గురించి మాట్లాడి ఒప్పించాను. అత్తయ్య ఓకే అంటారో వద్దంటారో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏవండి, మీతోనే మాట్లాడుతున్నాను, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, చెప్పు. నేనేం కథ చెప్పట్లేదు. కనీసం ఊ కొట్టకుండా, నా మాటలకి రెస్పాండ్ అవ్వకుండా రాయిలా కూర్చుంటే నేనేం మాట్లాడను? చెప్పు. సిటీ అవుట్స్కట్స్ లో ఒక ఎన్ఆర్ఐ ల్యాండ్ తక్కువ ప్రైస్ కి సేల్కొచ్చింది. ఆ ల్యాండ్ ని మనం డెవలప్ చేసి అమ్మేస్తే మన కంపెనీకి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాను, కానీ తను ఓకే అని చెప్పేదాకా టెన్షన్ అలాగే ఉంటుంది. ఎందుకని అడగరేంటి? ఎందుకు? ల్యాండ్ ఓనర్ ఎన్ఆర్ఐ అన్నాను కదా, అతనెవరో తెలుసా? సుహాస్. సుహాసా? అందుకే టెన్షన్ పడ్డావా? అవునండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే సుహాస్ పేరు తెలిసే ఛాన్స్ ఉంది. ఎవరి హెల్ప్ వద్దని అమ్మ ఈ డీల్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో. రేణుకి కూడా ఇలాంటి డౌటే వచ్చింది. అందుకే దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాను. ఏంటది? ల్యాండ్ని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల ఎన్ఆర్ఐ నా పేరు మీద ల్యాండ్ పెట్టారు, సేల్ అయ్యాక అమౌంట్ సెటిల్ చేయమన్నారని కవర్ చేస్తాను. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఏమంటారు? గుడ్. అంతేనా? వెరీ గుడ్. సంతోషించాం. కానీ ఈ పొగడ్తలు మాటలతో కాకుండా ఆపాలని ఎంత ప్రయత్నించినా రాక్షసుల్లా నన్ను లొంగ తీసుకున్నారు. ఏమైందండి? షూటింగ్లో నిద్ర సరిగ్గా లేదు కదా, నిద్ర వస్తుంది. ఏవండి, షూటింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సారీ చెప్పినా క్షమించడం లేదు. అసలు ఏం జరిగిందండి? ఎందుకు నన్ను దూరం చేస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసింది నువ్వు కాదు ఉషా, నేను. జీవితాంతం నన్ను క్షమించలేని తప్పు చేశాను, ప్రాయశ్చిత్తం లేని పాపం చేశాను. అయ్యో, కళ్ళలో నీళ్ళేంటండి? ఇంకోసారి ఎప్పుడు మిమ్మల్ని నేను నా మాటలతో ఇబ్బంది పెట్టను. మీ మనసు కుదుట పడ్డాకే మనం దగ్గర అవుదాం, సరేనా? అలసిపోయి ఉన్నానన్నారు కదా, నా ఒళ్ళో పడుకోండి. కనీసం ఆ అవకాశమైనా.
గ్రేట్ ఉషా, కళ్ళల్లో వణుకు లేదు, భయమూ లేదు. ఇంత స్ట్రాంగ్గా, ప్రశాంతంగా అసలు ఎలా ఉండగలుగుతున్నావు? నేను తప్పుడు ఆలోచనలు చేయను, పరాయి వాళ్ళ భర్తల కోసం వెంపర్లాడను. అందుకే ప్రశాంతంగా ఉంటాను. అవును, కిరణ్ గారి గురించి మనం చేసుకున్న ఛాలెంజ్ గుర్తుందా లేదా మర్చిపోయావా? గెలిచేదాన్ని నేనెందుకు మర్చిపోతాను? ఓడిపోయేదానివి నువ్వు. సో నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు. మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారకూడదు. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? కిరణ్ ని దక్కించుకుంటానన్న ఛాలెంజ్ లో నేను ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? నిజం. అంతేకాదు, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న నీ భర్తని నా గదిలోకి రప్పించుకుంటాను అని చెప్పాను కదా.